రాకుమారికి బాగా జ్వరంగా ఉన్నట్టుంది. మహారాజా, ఈ అవినాష్ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఊసర వెల్లులా ఎలా రంగులు మార్చేస్తున్నాడో. కోకిల, మా సంగతి తెలుసుగా. మేము ఊసర వెల్లులకు కూడా రంగులు మార్చుకోవటం నేర్పించాం. ఈ అవినాష్ వేసే ఎలాంటి ఎత్తైనా సరే దాన్ని మేము ముందుగానే ఊహించగలం. అదైతే ఎవరా అనాగరికుడు? రాజమాత, ఇతను మా స్నేహితుడు. నన్ను క్షమించండి రాజమాత, కానీ మీరు సరిగ్గానే గుర్తించారు. మేము అనాగరికులమే. కానీ ఏం చేస్తాం, ఇంట్లో ఎవరికైతే సంస్కారం నేర్పించరో వారు అనాగరికులుగానే తయారవుతారు. సరిగ్గానే చెప్పాం కదా రానగారు. మేము సరిగ్గా చెప్పారు. మేము మా స్నేహితుడిని కొన్ని రోజుల పాటు ఈ మహల్లో ఉండమని ఆహ్వానించాము. రాజమాత, వీరి కోసం ఒక గదిని ఏర్పాటు చేయించండి. గాయత్రి ఎక్కడుంది? రాణాగారు, వారిని మేమిందాక మహల్ వెనుకున్న తోటలో చూసినట్టు గుర్తు అనుకుంటా. మేము వారిని పిలుచుకొని వస్తాం. రాణాగారు, మేం మీతో కాస్త మాట్లాడాలి. మిత్రమా, మీరిక్కడే ఉండండి, మేమిప్పుడే వస్తాం. మిత్రమా అంటున్నారు, కానీ మీరు అంటూ పరాయవాణ్ణి చేస్తున్నారా? మిత్రమా, నువ్విక్కడే ఉండు, మేమిప్పుడే వస్తాం. రాణా గారు, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీకు తెలుసా, ప్రేమించేవారు ఎవరైనా వాళ్ళు మనసులో ఏమీ ఉంచుకోకూడదు. మీరు నా మీద కోపం తెచ్చుకోకండి, ఎందుకంటే మీరు నా మీద కోపగించుకుంటే నేను ఎలా బ్రతకగలను అసలు?
మేమెన్నడూ అనుకోనేలేదు ఆమీర్ కోట్ రాణి గారు అతిథుల్ని ఈ విధంగా సత్కరిస్తారని. కాలం ఎలా మారిపోయింది కదా మహారాజా. ఎవరిని పూర్తిగా నమ్మలేని పరిస్థితి వచ్చింది. ఆ అవినాష్నే చూడండి. ఈ రోజు ఉదయం వరకు రాణాగారి గొంతు కొయ్యాలనుకున్నవాడు ఇప్పుడు అతనే స్వయంగా రాణాగారి భుజంపై చెయ్యి వేసి పాటలు పాడుతున్నాడు. కోకిల అవినాష్ అర్థం చేసుకున్నదే మీరింకా అర్థం చేసుకోలేకపోయారు. ఏంటి మహారాజా? గొంతు కొయ్యాలంటే గొంతు వరకు చేరుకోవటం చాలా ముఖ్యం కోకిల. ఆ అవినాష్ చేతులిప్పుడు రాణాగారి గొంతు వరకు చేరుకున్నాయి. ఇక గొంతు కోసేందుకు ఇంకెంతో కాలం లేదు కోకిల. ఊసర వెళ్ళి రంగు మార్చిందంటే దాని వెనక బలమైన కారణం ఉంటుంది. అలాగే ఈ అవినాష్ని చూస్తుంటే మహా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాడు. మాకున్న అనుభవం ప్రకారం ఇలాంటి తెలివైన వారితో చేతులు కలపటంలో ఆలస్యం చేయకూడదు. పదండి. ఏమైంది గాయత్రి? మమ్మల్ని చూసా కంగారు ఎందుకు? అరే, కంగారు పడ్డం సహజమే కదా. ఉదయం మేతకు వెళ్ళిన పశువులు సాయంత్రం ఇంటికి తిరిగి రావడం చాలాసార్లు చూస్తుంటారు. కానీ పొద్దునున్న పగ సాయంత్రానికి స్నేహంగా మారటం మొదటిసారి చూస్తున్నారుగా. ఆయన చెప్తున్నది నిజమే. అవినాష్ ఆమీర్ కోట్ సరిహద్దులు దాటి బయటకు వెళ్తుండగా మేము వారిని కలవటానికి వెళ్ళాం. అక్కడ మాకు స్నేహం కుదిరింది. అందుకే మేము అవినాష్ని మాతో పాటు రాజ్మహల్లో కొన్ని రోజులు ఉండమని ఆహ్వానించాం. మొదట్లో మేము వద్దని చాలా చెప్పాం, ఒక పరాయి ఇంట్లో ఎలా ఉండగలము అని. కానీ తర్వాత అనుకున్నాం, ఇద్దరు మిత్రుల మధ్య మనదేంటి పరాయిదేమిటి అని. మా మిత్రుడికి చెందింది ఏదైనా అది మాకు కూడా సొంతమేగా. నేను భోజనం వడ్డిస్తాను. రా అవినాష్, భోంచేద్దాం. వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సంతాల నీవే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే. మిగిలిన పదార్థాలు తీసుకురండి. మేము ఎన్నో రోజుల తర్వాత ఇలా కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నాం. ఒక్క నిమిషం. అది రాణాగారి స్థానం. మేము రాణాగారి స్థానం తీసుకునేందుకేగా వచ్చింది. క్షమించండి, మాకు తెలియదు కదా ఆ నియమం. మీరు మా అతిథులు కదా. లేదు లేదు రాణాగారు, అతిథులం కాదు, మేము మీవారం. ఇక మీవాణ్ణైతే ఇంటి నియమాలన్నీ పాటించాలి కదా.
అవినాష్ గారు, మీరు ఈరోజు రాణా గారితో చాలా బాగా పోరాడారు. కొన్ని క్షణాల పాటైతే మేమంతా పోటీలో మీరే గెలుస్తున్నారనుకున్నాం. కానీ మీరు ఎలా ఓడిపోయారు? ఇప్పుడే చెప్తాం. ఏది మీ చెయ్యి ఇలా ఇవ్వండి. ఆ, ఇలా ఇవ్వండి. ఇవ్వండి. అయ్యో ఏంటిది? ఏం చేస్తున్నారు? చూడండి, మా చేయి విడిచిపెట్టండి. మాకు అర్థమైంది. వయసులో మేము మీ తండ్రి లాంటి వారం. వదిలిపెట్టండి మా చేయి. వదిలిపెట్టండి. చేతిని ఏ మాత్రం కదిలించకూడదు. మా చేతికేం కాలేదు. ఇంకా నయం మహారాజా. లేదంటే మీరు అవినాష్ గారి నైపుణ్యానికి చప్పట్లు ఎలా కొట్టగలరు? తీసుకోండి, ఇక మీ వంతు. వారిని అడుగుతారేమిటి? ఆయనకు సొరకాయ కోయడం కూడా చేత కాదు. ఇక ఇలాంటివన్నీ ఆయనేం చేస్తారు? వదిలేయండి. మేము పిరంగులు కూడా పేల్చగలం కోకిల. అవునండి. మాకు కేవలం వీరి గురించే దిగులుగా ఉంది. ఒకవేళ ఈయన చెయ్యి కదిలిందంటే అస్సలు కదలదు. ఒకవేళ కదిలితేనో పౌరుషం నరాల్లో ప్రవహిస్తుంటే యుద్ధమే హాయినిస్తుంది. హృదయంలో దావాగ్ని రగులుతుంటే చలించడు ఆ మనిషి ఎప్పటికీ. వావ్ అవినాష్ గారు, ఎంత చక్కని మాటలు చెప్పారు మీరు. ఇక ఇప్పుడు చూడండి, చేతికి గాయమైనప్పుడు ఎలాంటి మాటలు వస్తాయో. చిన్న రాజావారు రాజపుత్రులయ్యుండి భయపడుతున్నారా? వేగంగా, ఇంకా వేగంగా. మరింత వేగంగా. జాగ్రత్త. మేము చూడకుండా చేయగలిగిన పనిని మీరు చూస్తూ కూడా చేయలేకపోయారు. నిజానికి జరిగింది ఏంటంటే మా కళ్ళలో కాస్త దుమ్ము పడినట్టుంది. కానీ మీ స్థానంలో ఒకవేళ రాణాగారుంటే ఏమీ జరుగుండేది కాదు. ఎందుకంటే రాణాగారు మాలాగా కేవలం కత్తి యుద్ధంలో ఆరితేరిన వారే కాదు,
ఒక నిజాయితీ గల వీరులు కూడా. అలాంటి వారు ఎలాంటి సవాలునైనా స్వీకరించే ముందు వెనుకంజే వెయ్యరు, ఇలా కంగారు కూడా పడరు. మీరంటున్నది మీరు రాణా గారికి సరిసమానమనా? మరి మీరు యుద్ధంలో ఎందుకు ఓడిపోయారు? యుద్ధంలో యోధులకు ప్రతిభ మాత్రమే సరిపోదు, వారి అదృష్టం కూడా బాగుండాలి. రాణా గారి అదృష్టం మాకంటే బలంగా ఉంది, అందుకే ఆయన గెలిచారు. ఆయన అదృష్టాందే ఉందిలేండి, ఎప్పుడైనా మారిపోవచ్చు. నిన్నటిదాకా మిమ్మల్ని అందరినీ ఈ మహల్లోంచి బయటకు పంపించాలనుకున్న వ్యక్తి ఈరోజు ఇదే మహల్లో అతను మీ అందరి మధ్య కూర్చున్నాడు కదా. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే మేము నమ్మే సిద్ధాంతం ఒకటే, అదేంటంటే మృత్యు వేలు పట్టుకొని జీవించాలి, అలాగే జీవితపు చెయ్యి పట్టుకొని మరణించాలి. ఈత కొట్టడం పెద్ద పని కాదు, కానీ ఆ ఈతలో గెలిచేది ప్రవాహానికి ఎదురీదేవారే. మాకు రాణా గారికి కుదిరిన మైత్రి వర్ధిల్లాలి. ఈ మైత్రి వర్ధిల్లాలి. సందళ్ళు నీ అందాలేలే, సంద్రాల నీరే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ రాణా గారు, రాణి గాయత్రి గారు ఈరోజు స్వయంగా మీకు ఇష్టమైనవన్నీ తయారు చేశారు. స్వయంగా మీ చేత్తో వంటలు చేశారుగా, మరి మొదటి ముద్ద కూడా మీ చేత్తోనే తినిపించండి. ఏమైంది అవినాష్, ఏంటి అలా ఉన్నారు? అదేం లేదు, క్షమించండి. అదేమైందంటే అది మా చేతిలో నుండి జారి పడిపోయింది. మరేం పర్వాలేదు, వీరి కోసం మరొక గ్లాస్ తేండి. వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే, ఎదలో సందళ్ళు నీ అందాలేలే, సంద్రాల నీరే ఇంకేటి బంజర్లో. One more. భలే రాణా గారు, భలే. పందెం కడతారా? ఇదే విధంగా మీరు కళ్ళు మూసుకొని మాత్రం గురిపెట్టలేరు. అవినాష్, మీ పందానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అవినాష్, మీకు ఒక విషయం చెప్పాలి. బాణమైనా, ఖడ్గమైనా, బుల్లెట్ అయినా గురి తప్పాలని మేం కోరుకున్న గురి మాత్రం తప్పదు.